మా ఆయనని పచ్చిమిర్చి తెమ్మంటే 30 రూపీస్‌కి 2 కేజీస్ ఇచ్చారని చెప్పి పట్టుకొనొచ్చాడండి. వాటిని ఏమని చేసుకోవాలి నేను? చట్నీ చేసినా, పప్పులో వేసినా ఇంకా మిగిలాయండి. వీటినైతే స్టోర్ చేసుకుందాం అనుకోని, ఒక గిన్నెలోకైతే వాటర్ తీసుకొని, పసుపైతే వేసుకొని, అందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులో పాడైన పచ్చిమిర్చి ఏమైనా ఉంటే తీసేసాను పక్కకి. వీటిని నీట్‌గా కడుక్కొని, ఒక టిష్యూ పేపర్స్ పైన గానీ, టవల్స్ పైన గానీ వేసుకొని, మంచిగా తుడిచేసుకోవాలి పొడిగా. ఇప్పుడు ఈ తొడిమ ఉంది కదా అండి! ఈ తొడిమనైతే తీసేస్తాను. అలాగే సైడ్‌కి ఏమన్నా చినిగినట్టున్నా కూడా వాటిని కూడా సెపరేట్ చించేసాను. ఇలా చేసుకొని ఒట్టిగా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. అందులో అయితే టిష్యూస్ అయితే వేసుకున్నాను. దానిపైన పచ్చిమిర్చి వేసుకొని, పైన ఇంకొక 2 టిష్యూస్ అయితే వేసుకొని, బాక్స్ మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 1 మంత్ వరకైతే స్టోర్ అయి ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.